ఉన్నవాడు దేవుడే హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించినప్పుడు దాని మనుషులు ఎవరు తీసివేయలేరు. దావీదును దేవుడు హెచ్చించినాడు. దావీదులు తగ్గింపు మనం చూస్తున్నాము. సాధారణ వ్యక్తి, నరహంతకుడు అని, ద్రోహి అని మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నీ రాజుకి ఎంత అవమానం కలిగించినవు. అంత జన సమూహంలో ఆ వ్యక్తి అట్లా మాట్లాడుతున్నప్పుడు దావీదు తగ్గించుకోవడము, తగ్గింపు కలిగి ఉండడం దేవునికి ఇష్టమైంది. మరలా సింహాసనం ఇచ్చినాడు. మరలా రాజ్యం దావీదుకు దొరికింది. హల్లెలూయా. పౌలు సాక్ష్యం మనం విన్నాము. హెచ్చిపోకుండానట్లు దేవుడు సాతాను ముళ్ళుగా ఉంచినాడు. గర్వించకుండా, అతిశయించకుండా ఉండడానికి సాతాను ముళ్ళుగా ఉంచినాడు. అర్థమైంది పౌలుకి. గర్వించొద్దు, అతిశయించొద్దు. దేవుడు వాడుకున్నంత వరకు నేను నమ్మకంగా తల వంచాలి. కోడె ఎద్దు కాడి కిందికి ఒరిగినట్టుగా దేవుని ఒక చిత్తానికి, దేవుని ఒక పని కొరకు నువ్వు మౌనంగా ఉంటే చాలా ఆయన వాడుకుంటాడు. అది మనకు ఆశీర్వాదకరం, అది మనకు మేలు. హల్లెలూయా. పగ తీర్చుట నా పని అన్నాడు దేవుడు. మనుషులమైన మనము తగ్గించుకోగలిగితే, వాక్యము మన హృదయంలో ఉంచుకోగలిగితే దేవుని కార్యాలను చూస్తాము. దేవుని కార్యాలను చూస్తాము. ఈ 15 సంవత్సరాలలో దేవుడు నా హృదయంతరాగాన్ని ఎరుగున్నాడు. పాక నుంచి ఈరోజు వరకు కూడా దేవుడు ఇచ్చిన ప్రతి వాటి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించినాము. దేవుని బట్టే దొరికినవని మనం మాట్లాడినాము. నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఆరోగ్యమైన, పని అయినా, వస్త్రాలైనా, భోజనం విషయమైన ప్రతిదీ నీ దేవుని బట్టి నీకు అందింది. నీ దేవుని బట్టి నీకు దొరికినవి కాబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించు. ఏ స్థితిలో నుంచి దేవుడిని తీసుకొచ్చినాడు, ఇప్పుడున్న స్థితి అవును దేవునికి అంగీకారంగా ఉంది. గర్వించకుండా, అతిశయించకుండా నమ్మకంగా దేవుని కొరకు నిలబడు. ఇంకా దేవుడు దీవిస్తాడు, ఇంకా దేవుడిని ఘనపరుస్తాడు. పోయిన వారము చివరిలో చెప్పిన కదా మీకు, దేవుడు అన్నాడు నేను దీవిస్తా, ఘనపరుస్తున్నాడు ప్రభు. దేవుడు ఈ మాట పలకడానికి మనము ఆయనకు అంగీకారంగా ఉన్నప్పుడే, మనం ఆయన దృష్టికి యథార్థంగా కనబడుతున్నప్పుడే దేవుడు నేను ఎప్పుడు నా జ్ఞానాన్ని బట్టి హెచ్చించుకోలేదు, జరిగిన కార్యాలను బట్టి హెచ్చించుకోలేదు, తగ్గించుకొని ఉండడానికి ఇష్టపడ్డాను. ఈ వాక్యం అర్థమైన తర్వాత ఈ వాక్యానికి విరుద్ధంగా ఒకవేళ ఉంటే దేవుడు విసర్జిస్తాడు. దేవుడు మళ్ళీ దూరం పెడతాడు. తేజో నక్షత్రమ వేకువ చుక్క ఎక్కడి నుంచి పడితివి అనే ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. సంగముగా అందమోసకరం సౌందర్యం ఎడతాము. ఒక వ్యక్తి గొప్పగా ఎంచబడ్డ ఘనతలు, ఆశీర్వాదాలను నీ ఎదుట ఉండి తను పొందుతున్నప్పుడు చూసి భయపడకు, తను స్థిరుడు కాదు అంటాడు దేవుడు. తను కూడా చనిపోవలసినది. దేవుని హృదయాంతరంగంలో ఏమున్నదో అది దావీదుకు దేవుడు బయలుపరిచినాడు. దావీదు అది జరిగించుకుంటూ వెళ్ళినాడు కాబట్టి దావీదును దేవుడు దీవించి హెచ్చించినాడు. ఇప్పుడు నీవు ఉన్న స్థితి కంటే దేవుడు ఇంకన్నా ఎక్కువ దీవిస్తాడు. కానీ నీలో మంచి స్వభావం, హృదయం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. గర్వించకు. మరలా ప్రభు నీతో చెప్తున్నాడు, హెచ్చించుకునే మనస్సు నీకు ఉండొద్దు. నువ్వే స్థితిలో ఉన్నను తగ్గింపు కలిగి ఉండు. దేవుడు ఇంకా నేను ఘనపరుస్తాడు. ప్రభుని ఇంకా హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభానికి కృతజ్ఞతలు. ఈ మాటలు మమ్మల్ని మీ స్వాధీనం ఉంచుకో. మీ చిత్తం యావత్తు మా పట్ల సంపూర్ణంగా జరిగించి మైన పొందమని బాంకు కొరకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.